శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10th క్లాస్ రిజల్ట్స్లో అగ్రగామిగా నిలిచింది. ఆ పాఠశాలలో 163 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 154 మంది ఉత్తీర్ణత సాధించారు. కేవలం 9 మంది మాత్రమే విద్యార్థులు పరీక్షలో తప్పారు. టోటల్ పర్సెంట్ 94% కాగా 500 మార్కులకు పైబడి 43 మంది సాధించారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. బలగ జనార్దన్, స్ఫూర్తి న్యూస్, టెక్కలి. అత్యధిక మార్కులు 589 మార్కులు 600కి 589 మార్కులు సాధించినటువంటి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ను సందర్శించారు. నిర్మాణ పనులను ఆలస్యం కావడంతో మంత్రి అసంతృప్తిని వ్యక్తం చేశారు. పనులు వేగవంతం పెంచాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. అన్నవరం బైపాస్లోని వన్ రెస్టారెంట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అనంతరం మంత్రి మాట్లాడారు. సతీష్, స్ఫూర్తి న్యూస్, అన్నవరం. మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో 14, 19 5 సంవత్సరాల కాలంలో జరిగేటువంటి పనులు తప్ప 19, 24 గత వైఎస్ఆర్సీపీ పాలనలో ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ని మర్చిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఒక అరబస్తా సిమెంట్ కానీ ఒక రూపాయి కానీ ఒక తట్ట మట్టి పని చేయనటువంటి పరిస్థితి. ఇది లేదు కాదు. ఇప్పుడే నేను ఫీల్డ్ ఇన్స్పెక్షన్ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులు చెప్పారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పనులు జరిగాయి. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పనులు జరుగుతున్నాయి. మధ్యకాలంలో ఇప్పుడు తుప్పు పట్టిపోయి తుప్పు పట్టినట్టుగానే ఈ ఐరన్ కూడా తుప్పు పట్టిపోయిందని చెప్పి స్థానికంగా ఉండేటువంటి రైతులు చెప్పుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్లో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా తన 2వ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ పోలవరం తర్వాత 2వ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి వచ్చారు. ఆ రోజు ఆయన 2025 జూన్కి మరి ఆ యొక్క పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి మొదటి దశ పనులు పూర్తి చేసి ఉత్తరాంధ్రకు నీళ్లు ఇస్తామని చెప్పి ఏదైతే ఆయన హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవడానికి 1200 కోట్ల రూపాయలు నిధులు ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి ఫస్ట్ ఫేజ్ కింద మరి రిలీజ్ చేయడమే కాదు, టెండర్లు పిలిచి వర్కాట్లు ఇచ్చి పనులను కూడా ప్రారంభించడం జరిగింది. ఆ ప్రారంభించినటువంటి పనులు కూడా జూన్ నెలకి పూర్తి కావాలి కాబట్టి ఏదో మే నెలలోనూ జూన్ నెలలోనూ చేస్తారని కాకుండా మార్చి వరకు కూడా నీళ్లు ఉంటున్నాయి కాబట్టి కెనాల్స్లో అట్లీస్ట్ మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 months స్పీడ్గా పనులు చేస్తే ప్రతిరోజు ఎన్ని క్యూబిక్ మీటర్లు పని చేయాలి, ఎన్ని మీటర్లు పని ముందుకు వెళ్ళాలనేది ఒక రికార్డు కూడా అంటే డే, వీక్లీ, అదేవిధంగా మంత్లీ టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ అనుగుణంగా లక్ష్యం మేరకు పనులు వెళ్తున్నాయా లేదా అనేది సీఎం గారు 15 రోజులకు ఒకసారి ఆయిల్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. మేము ప్రతి వారము నేను అదేవిధంగా మా సెక్రటరీ సాయి ప్రసాద్ అందరం కూడా మరి ఇన్స్పెక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆల్రెడీ ఏప్రిల్ 23వ తారీఖుకి మనం రావడం జరిగింది. మరి ఈ రోజు టార్గెట్ వరకు చూసినట్లయితే అనుకున్నటువంటి పనులు లక్ష్యం ఏదైతే ఉందో దానికి ఇంకా ఒక 30-40% వెనక్కే ఉన్నటువంటి స్థితిని కూడా గుర్తించి ఆ ఏజెన్సీకి అదేవిధంగా అధికారులు కూడా తీవ్రంగానే వాళ్ళు కూడా మరి హెచ్చరించడం కూడా జరిగింది. కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారమై విరాజిల్లుతున్న శ్రీ మద్దాంజనేయ స్వామి వారి దేవస్థానంలో వేసవిని దృష్టిలో పెట్టుకుని ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మజ్జిగ చలివేంద్రాలని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వేకుజాము నుంచే వేలాది మందిగా భక్తులు తరలి రావడంతో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురుగంటి రంగారావులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి అసిస్టెంట్ కమిషనర్ అయిన ఆర్వి చందన తెలిపారు. ఈ నేపథ్యంలో మద్దాంజనేయ స్వామి వారి దేవస్థానానికి జిల్లా అదనపు పోలీస్ సూపరింటెండెంట్ సూర్యచంద్రరావు దర్శించుకున్నారని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. అన్నవరం ఎస్ఐ శశాంక్, పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళవారం నాడు నిర్వహించిన వివిధ సేవల ద్వారా దేవాలయానికి భక్తులు అందజేసిన వివిధ సేవలకు గాను 1,66,246 లక్షల రూపాయల ఆదాయం సమకూరిందని అసిస్టెంట్ కమిషనర్ చందన వెల్లడించారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం, గురువాగూడెం, జంగారెడ్డి మండలం, ఏలూరు జిల్లా. ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి స్వామివారికి ఇష్టమైనటువంటి రోజు. ప్రాతకాలమే స్వామివారికి తీర్థ బింది నిత్యార్చన కైంకర్యం పూర్తి చేసుకున్న తర్వాత
ఉదయం ప్రాతకాలం 5:30 నుంచి స్వామివారి గర్భాలయ దర్శనము, ఉచిత దర్శనము ప్రారంభించడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి అందరూ కూడా భక్తులు విరివిగా వచ్చి స్వామివారి భక్తులు పాత్రలు అవుతున్నారు. అదే రకంగా ఈ నెల 24వ తారీఖు 24 పూర్వాభాద్ర నక్షత్రం, స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి పూర్వాభాద్ర నక్షత్రంలో శ్రీ మధ్యాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు సుభద్రాహనుమతి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. ప్రతి మాసము పూర్వాభాద్ర నక్షత్రంలో జరిగేటటువంటి కళ్యాణంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా మనోభీష్టములన్నీ కూడా త్వరగా నెరవేరుతాయని, వివాహం కానిటువంటి ప్రజలకు కానీ వివాహం నక్షత్రంలో కళ్యాణం చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా 24వ తారీఖు రేపు లక్ష్మీవారి నాడు జరిగేటటువంటి పూర్వాభాద్ర నక్షత్ర కళ్యాణంలో పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ టెర్రరిస్టు దాడిలో అసూలు బాసిన అమాయక భారతీయుల ఆత్మకు శాంతి చేకూరాలని కాంక్షిస్తూ కాకినాడ జిల్లా ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో అన్నవరంలోని జనసేన పార్టీ తరపున కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. జిల్లా జనసేన కార్యదర్శి నల్లల రామకృష్ణుడు ఆధ్వర్యంలో శాంతి ర్యాలీని నిర్వహించారు. స్వామివారి తులపావంచాల వద్ద నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు కొవ్వొత్తులతో శాంతియుతంగా ఈ ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు బండారు రామారావు, తుమ్మల సత్యేంద్రనాథ్, పేకాటి నాగేష్, శుభకుమార్, నాని తదితరులు పాల్గొని నివాళులర్పించారు. సతీష్, పూర్తి న్యూస్, అన్నవరం.